తెనాలిలోని శ్రీ శారదా సంగీతాలయం నేతృత్వంలో గౌరవజల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంచే రామలింగేశ్వరపేటలోని భాగవతుల వారి వీధి నుంచి రామనామం సంకీర్తనతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద గల శ్రీ సీతా సమేత కోదండ రామాలయం వరకు చేరుకుని అక్కడ త్యాగరాజు వారి పంచరత్న కీర్తనలు ఆర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని భాగవతుల వారి వీధిలో గల శ్రీ శారదా సంగీతాలయం నేతృత్వంలో గౌరవజుల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంచే రామనామం సంకీర్తన చేస్తూ పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద గల శ్రీ సీతా సమేత కోదండ రామాలయం వద్దకు చేరుకుని దేవాలయం ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుండి 2:30 గంటల పాటు త్యాగరాజు వారి పంచరత్న కీర్తనలు, ఉపచార కీర్తనలు, జగదానంద తారక అనేటువంటి త్యాగరాజు కీర్తనలు 50 మంది గాయకులు పాల్గొని ఆలపించారు. గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, లక్ష్మీ సౌజన్య, శ్రీకాంతి, అనూష, సుచరిత, శ్రీ రామచంద్ర కార్తీకులు సంకీర్తనలు చేయగా మృదంగంపై బి సురేష్ బాబు, వయోలిన్పై జి శ్రీకృష్ణ, అభిరామ్ వాయిద్య సహకారాన్ని అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జి బాల వెంకట నరసింహకుమార్, జి శ్యామ్, కృష్ణ శర్మలు పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, పొన్నపల్లి గోపాల కృష్ణమూర్తి, బిఎల్ నరసింహరావు, కేశవరావులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే ఈరోజు పంచరత్న కీర్తనల సేవ, త్యాగరాజ స్వామి విరచిత పంచరత్న కీర్తన సేవ కార్యక్రమం ప్రారంభమైంది. మా ఇంటి నుంచి పొద్దున 8:30 గంటలకి చిట్టాంజనేయ స్వామి గుడి మరియు ఇక్కడ పుట్ట రాఘవయ్య రైస్ మిల్ ఎదుర్కొండగా రామాలయంలో పంచరత్న కీర్తన సేవ చేసుకున్నాము. నగర సంకీర్తనగా చేసి పంచరత్న కీర్తనలో భాగంగా మొదట జగదానందకారక, దుడుకు గల, సాధించనే మనస, తర్వాత వరాడి రాగములో కనకన రుచిర, శ్రీరాగములో ఎందరో మహానుభావులనే కీర్తనలు చేసుకున్నాము. అంతేకాకుండా దాని తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. దీంట్లో భాగంగా ముఖ్యంగా మా విద్యార్థులు సుమారుగా 60-70 మంది దాకా పాల్గొని ఉన్నారు. త్యాగరాజు ఏ కాలంలో, ఏ సమయంలో రామభక్తిని తాను జీర్ణించుకుని లోకానికి అందించాడో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సంగీత త్రిమూర్తులలో ఒకరుగా పేరుగాంచినటువంటి త్యాగ బ్రహ్మ అయిన నాదోపాసకుడు. రాముడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే తనని ఆరాధించే వాళ్ళని కాకుండా, తనను సేవించే వాళ్ళని కాకుండా తన భక్తుల్ని సేవిస్తూ ఉంటే ఆయన ఇంకా ఎక్కువ ఆనందపడుతూ ఉంటాడట. ఆ విధంగా శ్రీ గౌరవజల ఆంజనేయ శాస్త్రి గారు అనేక సంవత్సరాల నుంచి తన చక్కగా తండ్రి దగ్గర ఈ సంగీత విద్యను అభ్యసించి ఆ వంశ పరంపర పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల సంపాదనా మార్గాలు ఉన్నప్పటికీ కూడా విద్యల్లో కొన్నేమో భుక్తి కోసం కొన్ని విద్యలు ఉంటాయి, భక్తి కోసం, ముక్తి కోసం కొన్ని విద్యలు ఉంటాయి. ఈ లలిత కళలో ప్రధానమైనది ఈ సంగీతం అనేది ఇటు భుక్తి, అటు భక్తి, అటు ముక్తి మూడు కూడా కారకమైనటువంటివి ఇవి. మరి మాస్టర్ చక్కగా పిల్లల్లో చక్కని బీజాలు నాటుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ త్యాగరాజు యొక్క ఆరాధనోత్సవాల్లో భాగంగా ఎంతో